హరి ఓం 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 శ్రీ పరమాత్మనే నమః. అతః ద్వితీయోధ్యాయః సాంఖ్యయోగః. శ్రీ భగవానువాచ యయేనం వేత్తి హంతారం యశ్చైనం మన్యతే హతం ఉభౌ తౌ న విజానీతో నాయం హంతి న హన్యతే. తాత్పర్యం: శ్రీకృష్ణుడు ఈ విధంగా అంటున్నారు, ఓ అర్జున, ఆత్మ ఎవరిని చంపదు, అలాగే ఎవరి చేత కూడా చంపబడదు. ఇదే ఆత్మ యొక్క నిజస్థితి. ఈ విషయం తెలుసుకోని వారు అజ్ఞానులు. అజ్ఞానులు ఎలా అనగా, ఆత్మ అనేది ఎవరిని చంపదనమాట. ఆత్మ ఒకరిని చంపదు, అలాగే ఆత్మ కూడా ఇంకొకరి చేత చంపబడదు. మరి ఇదే కదా ఆత్మ యొక్క నిజస్థితి. ఈ యథార్థ స్థితిని గ్రహించాలి. అది గ్రహించని వారు అజ్ఞానులు అవుతారు. జ్ఞానులందరూ ఈ విషయాన్ని గ్రహిస్తారు అని చెప్పేసి పరమాత్మ అర్జునుడితో చెప్తున్నారు. ఈ విషయంపై ఇంకా స్పష్టంగా వివరణ ఇచ్చి తరువాత వచ్చే శ్లోకంలో చెప్తున్నారనమాట. దీనిపైన ఇంకా వివరణ ఇస్తున్నారు. రేపటి శ్లోకంలో మనం తెలుసుకుందాం ఇంకా వివరణ ఏమిస్తున్నారని. ఈరోజు అయితే ఏం తెలుసుకోవాలంటే, ఆత్మ ఎవరి చేత చంపబడదు, అలాగే ఆత్మ ఎవరిని చంపదు. ఇది మనం తెలుసుకోవాలి. ఇది ఈరోజు శ్లోకం యొక్క తాత్పర్యం. హరి ఓం ఓం ఓం. హరే కృష్ణ.